అందరికీ నమస్కారం. ఇవాళ అంటే డోంట్ బిలీవ్ ఇన్ నంబర్స్ కాబట్టి నా వయసు చెప్పను అని ఎవరు తెలియంది కాదు. నా మొబైల్ నెంబర్ నుంచి కూడా అందరికీ ముందు ఒకటే, నాదంతా ఓపెన్ బుక్కే. సో నా గురించి ఏ రహస్యాలు ఏమి ఉండవు, అందరికి తెలిసిందే. నా ఈ జీవిత పయనంలో అడుగడుగున నేను వేసే ప్రతి అడుగు అందరికి తెలిసిందే. నేను ఒకసారి నాన్నగారు అడిగారు, ఏం చేస్తున్నావు అన్నారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత అని అప్పుడే దిగారు బండి. ఏం లేదన్నా, ఇంకేం ఆలోచించలేదన్నా. మెడిసిన్ ఎంట్రన్స్ రాసావా అన్నారు. మెడిసినా? చిన్నప్పటి నుంచి ఈయనే కదా నన్ను ఎంకరేజ్ చేసింది. అందరితో మా బాలా హీరో అవుతాడు అది అని. మరి మెడిసిన్ అంటారేంటి నాకు అర్థం కాలే కాసేపు. సరే ఇంత పెద్ద గైడు అంటే అప్లై చేయమన్నారు. అప్లై చేశా. ఏ రోజైతే ఎగ్జామ్ ఉందో ఆ రోజు పొద్దున్న వరకు హాల్ టికెట్ రాలా, పోస్ట్ పోన్ రాలా, ఇంకా రాదని కరెక్ట్గా వచ్చాడు. ఒక అరగంట ముందు ఎంట్రన్స్ టైంకి ముందు, ఎగ్జామ్కి ముందు 10 నిమిషాల ముందు, ఒక అరగంట ముందు వచ్చి హాల్ టికెట్ అని ఇచ్చాడు. అబ్బాయి నువ్వు ఎక్కడ రైడు, రామేశ్వరం పోయినా శనీశ్వరం అన్నట్టు అది తీసుకుని ఇక తప్పలా వెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం రాస్తాం, కళ్ళు మూసుకుని ఇది ABCDలు ఉంటాయి, అలా కళ్ళు మూసుకుని టక్కని పెట్టడం, ఏది దేని మీద పెన్ను ఉంటే ఇదే అని రాసేసి అలా 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 సరే సినిమాల్లో నటిస్తూ సింహ సినిమాలో ఒక డాక్టర్ క్యారెక్టర్ మొదటిసారి నేను జీవితంలో వేసింది. అనుకోకుండా అప్పుడే మన హాస్పిటల్కి నేను చైర్మన్ అవ్వడం జరిగింది, మేనేజింగ్ ట్రస్టీ అవ్వడం జరిగింది. 65వ సంవత్సరంలో ఈరోజు అడిగిండాను. మరి 64 సంవత్సరంలో నాకు ఈ పద్మవిభూషణ్ రావడం, అలాగే నేను ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం హీరోగా ప్రపంచంలో ఎవరు లేరు. ఆ ఘనత నాకు దక్కింది. అంటే అదంతా మా నాన్నగారు అమ్మగారి యొక్క ఆశీస్సులు, ఆ కళామ తల్లి ఆశీస్సులు. ఈ సందర్భంగా మరి నాకు ఒక ఇంగ్లీష్లో ఒకటి చదువుతుంటే ప్రాబ్లం, దే వాజ్ ఇంపార్టెంట్ జాబ్ టు బీ డన్. ఎవ్రీవన్ వాజ్ షూర్ సంబడి కెన్ డూ ఇట్. ఎనీబడి కుడ్ హ్యావ్ డన్ ఇట్ బట్ నోబడి డిడ్ ఇట్. Somebody got angry because it was everybody's job, and everybody was sure that somebody will do it. But nobody realized that everybody cannot do it. Then it turned out that everybody could not do what anybody could have done. Talk show పిలుస్తాం మిమ్మల్ని. Don't trouble the trouble. If the trouble troubles you, అట్లా మౌత్ ట్విస్టర్స్. అంటే నేను ఎప్పుడు పనులు పెట్టుకుంటాను నా బుర్రకి. అంటే ఎస్, ఎంత మనకు ధీమాగా ఉన్నా, మనం ఆర్టిస్ట్కి ఎంత రాణిస్తున్నా, అటు ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన, ఆసుపత్రికి ఎంత మనం 15 సంవత్సరాలైనా ఒక మేనేజింగ్ ట్రస్టీగా ఎప్పటికప్పుడు మన పదులు పెట్టుకుంటూ ఉంటాం. మన షార్పన్ చేసుకోవాలి. అట్లాగైతే మన ఆసుపత్రి ఇవాళ ఒక ట్రస్ట్ హాస్పిటల్ అయి ఉండి, మరి ఇవాళ ఎంతోమంది దాతలు, నడిపా బ్యాంకర్స్ కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాలు కానివ్వండి, రోగులు కానివ్వండి, వాళ్ళు కూడా ముఖ్యంగా. ఎందుకంటే ఇవాళ ఇదొక దేవాలయంగా భావించి ఎంతో రుగ్మతతో కూడుకున్న వ్యాధి క్యాన్సర్ అనేది. ఇవాళ మన దేశంలో మొత్తం పాటు స్థానంలో ఉంది వాళ్ళ క్యాన్సర్. వచ్చేసారు దేవాలయంలోకి అన్న ఒక టెన్షన్, ఒక బరువు తగ్గడం. అంటే వాళ్ళు మనకు సహకరిస్తున్నారు, మీరు కూడా పేషెంట్స్ కూడా సహకరిస్తున్నారు. ఇలా నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మరి మేము కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటే, ఎలాగైతే నా మైండ్ నేను షార్పన్ చేసుకుంటూ ఉంటానో, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ మా సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డ్ వాళ్ళ అడ్వైస్ మేరకు ఎప్పటికప్పుడు మన ఎక్విప్మెంట్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ, ఏదైతే మా అమ్మగారి యొక్క కోరిక వాళ్ళ రూపం దాల్చి, ఏదైతే ఆవిడ కోరిక మిషన్ అండ్ విజన్ రెండు, ఒకటేమో అంతర్జాతీయ ఎంతో డబ్బుతో కూడుకున్న ఈ వ్యాధిని అందరికీ అందజేయాలని తక్కువ ఖర్చుకి, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందజేయాలని. ఇవాళ ఒక అగ్రస్థానంలో ఉన్నాం ఈ దేశంలో. అంటే మరి అందరికీ ఇక్కడ చేసే సిబ్బంది, పనిచేసే మా డాక్టర్లకి అయితేనేమి, కుటుంబం
మన బసవతారక ఇండో అమెరికన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుటుంబం అండి. ఇవాళ 4 సినిమాలు ఇట్లిచ్చాం. ఒక అఖండ అయింది, దాని తర్వాత ఒక వీరసింహారెడ్డి అయింది, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి అయింది, ఇవాళ మొన్న డాకు మహారాజ్ అయింది, రేపు రాబోయే అఖండ, తాండవం. నేను ఒకసారి చెప్పాను, ఇక్కడి నుంచి చూపిస్తాను బాలకృష్ణ ఏంటో అన్నాను. చాలామంది ఇక్కడి నుంచి చూపించడం ఏంటి, 4 ఇట్లు ఇచ్చాడు కదా ఇంకా కాదు, అందరికీ ఏదో రిటైర్ అయ్యో లేకపోతే కొంచెం దారి మరల్చో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అలా ఇలా ఉంటారు. కాదు, ఇక్కడి నుంచి చూపిస్తాను 4 ఇట్ల తర్వాత ఇంకా ముందు ఏంటో నేను చూపిస్తానని చెప్పడం జరిగింది. చాలామంది అనుకోవచ్చు, అంటే నేనే ఒక పట్టుదల ఉండాలి. అది పట్టుదలని రకరకాలుగా వాళ్ళు అనుమానించవచ్చు బయట వాళ్ళు. అది ఏంటంటే ఇంత పొగరు అనుకో, చాయిస్ ఉంది నాకు, పొగరు దర్ప ఉంది నాకు, కాదన్నా నేను. ఎందుకంటే ఏంట్రా ఎవరిని చూసినా ఇతనికి ఇంత పొగరు అంటే నన్ను చూసుకునే నాకు ఇంత పదనైన పొగరు అని నేను అంటాను. ఏంటి ఇతనికి అంతా తెలుసు అనుకుంటాను. నాకంటే నన్ను తెలుసుకోవడం కంటే పెద్ద పిచ్చి ఏముంటుంది ఈ ప్రపంచంలో నేనంటాను. సో ఎవరికి వాళ్ళు ఇలా చేసుకుంటూ ఒక పట్టుదలతో క్రమశిక్షణతో వాళ్ళకి అప్పించిన బాధ్యతని తోచా తప్పక నిర్వహిస్తూ ముందుకెళ్తే ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. భక్తి దేవుడు సరే తొడత అంటారు, మా అమ్మ నా తల్లిదండ్రులు అంటాను, తొడత అంటారు, నేను నన్ను నేను ప్రేమించుకుంటాను. ముందు నేను ఏ అడుగేసినా దాన్ని నేను ఆస్వాదించి ఆ పని చేస్తాను. ప్యాషన్. ఇప్పుడు ఇవాళ మొన్నే జార్జియాకి వెళ్ళొచ్చాం, అక్కడ షూటింగ్కి. అక్కడ -4 టెంపరేచరు. మరి నాకు ఇచ్చింది ఆ పైన ఒక చిన్న ఇది కింద పంచె, పైనేమో సీవ్లెస్ ఇవి ఇచ్చారు. అని నిలబడి ఉన్నాను, గాలి కొడుతుంది ఓ అని. అందరూ జాకెట్లు వేసుకున్నాడు అక్కడ, జార్జియన్స్ కానీ మనవాళ్ళు కానీ అందరూ ఉడుకుతున్నారు. ఏంటాడు పిచ్చోళ్ళు ఏంటి బండ, నేను నిలబడి ఉన్నాడు అలా అంటున్నాడు ఆయన. అలాగే నిలబడి ఉన్నారు, రండి అంటున్నారు. షార్ట్ మధ్యలో షాల్ వేసుకోండి అంటున్నారు. ఏం లేదు అక్కడ, అంతే. ఆ క్యారెక్టర్ శివుడు ఆజ్ఞ లేనిదే ఒక చెమ కూడా కొట్టదంటారు. అలా ఒక ఇచ్చిన బాధ్యత అన్న నేను అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను నేను. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన మా నాన్నగారి ఒక ప్రతిరూపాన్ని మీరు చూసుకుంటూ మరి యుగ పురుషుడు, అలాగే నటనకే నటరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నాకు తండ్రే కాదు నా దైవం, నా మెంటరు అన్నీ అయిన రామారావు గారికి ఈ సందర్భంగా నా ఘనలు అర్పించుకుంటూ మరొకసారి ఈరోజు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి రావడానికి కారణభూతులైన వాళ్ళ. అందుకే ఎందుకంటే తీసుకొచ్చింది నాకు వచ్చింది పద్మభూషణ్ చెప్పుకోవడానికి. అది నేను ఒకటే అంటాను, బిరుదులకి ఇటువంటి వాటికి నేను అలంకారమేమో కానీ అవి నాకు ఎప్పుడు అలంకారం కాదంటాను. నేను ఇది నటనకి ఇచ్చారు, కానీ నేను ఇది నటనకి ఇచ్చినట్టుగా భావించాను. వాళ్ళు ఎంత పొరపాటు నటనకి ఇచ్చుంటారు. ఇది పద్మభూషణ్ ఇవన్నీ ఇచ్చేవి నటనల కంటే కూడా ఎక్కువ సాంఘిక సేవలకి. సో అది అలా భావించి నేను ఇది అందుకు నాకు దక్కింది. అందులో భాగస్వాములైన మీ ప్రతి ఒక్కరికి ఇందులో చేయూత ఉంది అని చెప్పుకోవడానికే ఈరోజు నేను ఇది పద్మభూషణ్ని మీకు తగిలించుకుని మీకు చూపించడానికి నేను ఇక్కడికి వచ్చింది. మైండ్ నంబర్, ఏజ్ ఇస్ జస్ట్ ఏ నంబర్. మన మైండ్ స్ట్రాంగ్గా ఉండి మన శరీరం మీద మనం తప్పకుండా దాన్ని మన అదుపాజ్ఞలో ఉంచుకుంటే ఎన్నేళ్ళైనా జీవించవచ్చు. మనం ఏమేమి ఊహించుకుంటున్నామో చేయాలనుకుంటున్నాం ఇంకా ముందు కూడా అన్నింటి కూడా మనం సాధించగలుగుతాం, చేయగలుగుతాం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఒకసారి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.